లేదు. పాలిటిక్స్ కూడా నాకు మొన్న కూడా ఎవరో పాలిటిక్స్ చెప్తే నేను దానికి 99లో మీరు వచ్చినట్టున్నారు టీడీపీలో, అప్పుడు పనిచేశాను పనిచేశారు. అదే పనిచేశాను. అప్పుడు వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఉన్నారు. తర్వాత వాళ్ళు ఓడిపోయి తర్వాత నాకు ఎందుకో ఇప్పుడు కూడా నాకు మొన్న కూడా ఎందుకు మీరు కంటెస్ట్ చేయకూడదు అది అని చెప్తే బేసిక్లీ నాకు పొలిటికల్ సిస్టమ్ నాకు ప్రజెంట్ పొలిటికల్ సిస్టమ్ నాకు ఎందుకో నచ్చలేదండి. నా ఈ పార్టీ ఆ పార్టీని కాదు, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందువల్ల నేను వెళ్ళాలా వద్దా ఏంటనేది నేను కొంచెం అలా కొంచెం దూరంగా వచ్చాను. అంటే నేను చెప్పొచ్చా మీకు, చెప్పండి. జైల్లో ఉండి ఒక లీడర్ కంటెస్ట్ చేస్తాడు. జైల్లో ఒక లీడర్ ఏదో ఒక కేసు కింద జైల్లో ఉన్నాడు, అతను కంటెస్ట్ చేస్తున్నాడు కదా. జైల్లో ఉన్న ఖైదీలు ఎందుకు ఓటు చేయకూడదండి? అవును, అది కరెక్ట్ కాదంటారు అది కదా. ఆ ఖైదీలు పర్మనెంట్ ఖైదీలు కాదు, వాళ్ళు 5 రోజులకో 5 వారాలకో 5 నెలలకో వచ్చిన వాళ్ళు మా అయితే ఒక 4 సంవత్సరాలు ఉంటారు. ఆ ఓట్లన్నీ పోయిందిగా. అవును. సో మనం వీళ్ళని పర్మనెంట్ ఈ పార్టీ గెలిచింది అంటున్నారు. మరి జైలు అన్నిట్లో ఎంతమంది ఖైదీలు ఉన్నారు, వాళ్ళందరిది ఓటు కనుక పడి ఉంటే మరి వీళ్ళు గెలిచి ఉంటారా లేదా ఓడిపోయి ఉంటారా? మరి అది అన్యాయం కదా. అది జైల్లో ఉన్న లీడరు జైల్లో ఉన్నాడు, క్రైమ్లో ఉన్నాడు, వాడికి ఏదో శిక్ష పడింది లేకపోతే ఏదో జరుగుతుంది, వాడు కంటెస్ట్ చేయవచ్చు. జైల్లో ఉన్న ఖైదీలు ఓటు వేయకూడదు, న్యాయం అది. ఇది ఒక పాయింట్. ఒక మనిషి లీడరు 2 చోట్ల పోటీ చేస్తాడు కదా, ఎమ్మెల్యే ఎంపీ. మనం ఎందుకు ఒకే చోట్ల ఓటు వేయాలి? మనం ఎందుకు 2 చోట్ల వేయకూడదు? పాయింటే. మరి ఇది క్లారిటీ అవ్వలేదు, జనాలకి ఏం తెలియదు. అందుకే ఏదో ఈ పార్టీ ఆపరేట్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు దీనికి క్లారిటీ కావాలి అంటున్నాడు. కరెక్ట్. ఆ క్లారిటీ వచ్చి ట్రాన్స్పరెన్సీ వస్తే తప్పు కదండి. ఇప్పుడు నేను ఏమంటానంటే ఖైదీలు మీరు జైల్లో, అదే చెప్తాను, జైల్లో ఉన్న ఖైదీలు అందరూ నేరం చేసిన వాళ్ళు కాదు. వాళ్ళ మీద కొన్ని కేసులు కావాలని ఫ్రేమ్ చేసి కొన్ని బ్యాచ్ ఉంది, కొన్ని టైం బాగలేక ఏదో తప్పులు చేశారు వెళ్ళారు, కొందరు తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, అది వేరే. బట్ ఒక పార్టీని ఎలక్షన్ చేసినప్పుడు వాళ్ళు కూడా హక్కు ఉంది కదా అంటున్నాను. ఉండాలి. వాళ్ళని ఎందుకు దూరం పెట్టి వాళ్ళని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు వీళ్ళు? అది కరెక్ట్ కాదు, పొలిటికల్ సిస్టమ్ కరెక్ట్ కాదు. అదే మాదిరిగా ఒక అతను 2 చోట్ల పోటీ చేస్తాడు, ఎంపీగా చెయ్యి, కానీ మనం ఒకటే ఓటు, ఓన్లీ 1 ఓట్, అది కరెక్టా? కరెక్ట్ కాదు కదా అది. ఇట్లా నాకు కొన్ని డౌట్స్. ప్లస్ మన డెవలప్మెంట్ ఎందుకు అవ్వట్లేదు, ఇంత మార్పు గిరిపు వస్తుంది కదా, ఎందుకు అవ్వట్లేదు? అమెరికా ఎందుకు అంత డెవలప్ అయి ఉంది అని ఒక నా కంపారిజన్, ఇది నా ఓన్. ఇది అమెరికాలో ఉంటున్న సో కాల్డ్ సెనేటర్స్ అంటే గవర్నర్స్ వీళ్ళందరండి ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో దే వెల్ వర్స్డ్ అండి, దే వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. రైట్. అంటే ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇమ్మీడియట్గా దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి అనేది వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది, దే హ్యావ్ లెర్న్ ద సబ్జెక్ట్ అండి. ఇక్కడ ఏమైందంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అందరికీ పోస్టులు ఇవ్వాలంటే మినిస్టర్ పోస్టులు ఇవ్వాలండి. అసలు వాళ్ళకి అది సూట్ అవుతుందా, వాళ్ళకి అది తెలుసా తెలీదా అనేది ఇక్కడ ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారు మోస్ట్లీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది వదిలేస్తే ఇంకా మళ్ళీ రాదని చెప్పేసి తీసేసుకుంటున్నారు. తీసేసుకుని వాళ్ళకి సబ్జెక్ట్స్ కొందరికి తెలుసు కొందరికి తెలియదు. తెలియని వాళ్ళు ఏం చేస్తాడు, అడ్వైజర్గా ఒక 5-6 మందిని పెట్టుకుంటున్నాడు. 5-6 మంది ఏం చెప్తారో అదే ఇతను చెప్తున్నాడు. అవును, ఇతను సొంత బుర్ర లేదు. ఆ 5-6 మంది వాళ్ళ స్వార్థం ప్రకారం చెప్పుకుంటారు కదా. వాళ్ళకి ఒక సపోజ్ అడ్వైజర్ ఏ ఉన్నాడు, అతనికి ఎక్కడో ఒక ప్లేస్లో స్థలం ఉంది, అది చేయండి సార్ మనం అక్కడ ఫ్యాక్టరీలు పెడదాం సార్, అక్కడ మనం ఇది చేద్దాం అది చేద్దాం అటు ఇస్తాడు. వీళ్ళకి తెలియదు కదా. సో వీళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు షో సమ్ ప్రోగ్రెస్. సో అది పెద్ద మిస్టేక్ అండి. అది ఎవరికైతే సబ్జెక్ట్ తెలుసో అలాంటి వాళ్ళని అక్కడ పెట్టేస్తాడండి, బ్రహ్మాండంగా మన భారతదేశం ముందుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన దీంట్లో సెంట్రల్ మినిస్టర్గా మన రామ్మోహన్ నాయుడు, ఎర్రంనాయుడు గారు కొడుకుని పెట్టారండి. రామ్మోహన్ నాయుడు నాకు ఎప్పటి నుంచో తెలుసు, శ్రీకాకుళం దీంట్లో వండర్ఫుల్ అగ్రికల్చరిస్ట్ అండి. చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో ఆ వాతావరణంలో పెరిగిన కుర్రాడు. వర్షం ఎప్పుడు వస్తుంది అనేది ముందే వెదర్ రిపోర్ట్ కన్నా ఆయన బ్రహ్మాండంగా చెప్తాడు. ఎప్పుడు వస్తాయి, ఎంత ఉంటుంది, ఎన్ని చెప్తాడు మనిషి. అంటే అంత ఒక మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అనేది వయసుతో కాదండి, ఎక్స్పీరియన్స్తో. చిన్నప్పటి నుంచి నేను ఆ మెచ్యూరిటీ గురించి చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి ఎన్నో వర్షాలు, తుఫాన్లు, కరువులు చూసిన వ్యక్తి, అతను అగ్రికల్చర్లో ఎక్స్పర్ట్ అండి. పార్లమెంట్లో మాట్లాడితే అందరూ స్పెల్ బౌండ్.
అలాంటి వాడిని అగ్రికల్చర్ ఇవ్వకుండా ఏవియేషన్ ఇచ్చారండి. ఆయనకి డెఫినెట్లీ ఏవియేషన్ గురించి తెలిసే ఉంటుంది, లేకపోతే నేర్చుకుంటాడు, నేను ఇవ్వద్దని చెప్పట్లా. కానీ ఆ మనిషికి అగ్రికల్చర్ ఇస్తే అగ్రికల్చర్ ఎక్కడికి వెళ్ళిపోయేదండి. అంటే ఏ సబ్జెక్ట్లో ఎవరికి పట్టుందో వాళ్ళని తీసుకురావాలి అది కరెక్ట్గా. దాంట్లో పెట్టాలి, అప్పుడే స్పీడ్గా డెవలప్ అవుతుంది. మనకి 50 సంవత్సరాలు లేదు, 5 సంవత్సరాలే, వాటిలో 4 ఇయర్సే. ఈ 4 ఇయర్స్ లోపల మనం అంతా ఇప్పుడు రికవర్ చేసుకోవాలి. డిస్ట్రక్షన్ ఉంటుంది, అయితే తుఫాన్ వల్ల దానివల్ల అన్నీ ఉంటుంది. సో దట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ జరుగుతుంది నా ఫీలింగ్. కరెక్ట్ సార్, అర్థమైంది. ఎవరికి స్పోర్ట్స్ ఉందండి, స్పోర్ట్స్లో ఇప్పుడు పీటీ ఉషాని ఒలింపిక్ అసోసియేషన్కి ఆడ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి షీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఐ థింక్ అండి. కరెక్ట్ అండి, పర్ఫెక్ట్ చాయిస్ అండి. అనుభవం ఉన్న మనిషి. అసలు స్పోర్ట్స్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ట్రైనర్స్కి ఎంత కష్టం ఉంది, ట్రైనర్స్కి ఎవరెవరికి జీతం ఇవ్వాలి, ట్రైనర్స్కి ఎందుకంటే ట్రైన్ చేసిన రిటైర్డ్ అయిన వాళ్ళని ఎట్లా మనం యూస్ చేసుకోవాలి, రిటైర్ అయిపోయారు కదా అని తీసి అవతల పడేయడం కాదు. దే విల్ వెరీ యూస్ఫుల్ ఫర్ యంగ్స్టర్స్. అదే నాట్ దట్ దే హ్యావ్ వన్, బికాస్ దే హ్యావ్ లాస్ట్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్, దే హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్. అవును. చాలా చోట్ల ఓడిపోవడం వల్ల అలా వెళ్తే మనం ఓడిపోతాం, ఇలా వెళ్తే ఓడిపోతాం, ఇలా వెళ్ళాలని చెప్పి ఎక్స్పీరియన్స్తో వాళ్ళు అడ్వైస్ ఇస్తారు. సో ఆ సబ్జెక్టుకి తగ్గ వాళ్ళు పెట్టారంటే ఇట్స్ గ్రేట్ అండి.